హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ మల్లేష్ విహారీ. లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుందామని ఈ రోజు మనం సింహాచలం అయితే వచ్చేసాం. సో ఈ సింహాచలానికి ఎలా రావాలి, ఎక్కడ స్టే చేయాలి, దర్శనానికి ఎలా వెళ్ళాలి, ఏంటి అన్ని విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా మనం సింహాచలం లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలంటే ముందుగా మనం వైజాగ్ కి అయితే చేరుకోవాలి. సో వైజాగ్ కి చేరుకోవాలి అంటే ట్రైన్ లో గానీ, లేదంటే బస్సులో గానీ, లేదంటే ఓన్ వెహికల్స్ లో గానీ రావచ్చు. సో నేనైతే కాకినాడ నుంచి బస్సులో అయితే బయలుదేరా. ఎర్లీ మార్నింగ్ 5 o'clock బయలుదేరితే వైజాగ్ వచ్చినప్పటికి సో 9 o'clock అయింది. తర్వాత బస్ స్టాండ్ నుంచి సింహాచలానికి ఆటో మాట్లాడుకున్నాం. మనిషికి అయితే 60 రూపాయలు తీసుకున్నాడు. ట్రైన్ లో వచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక డైరెక్ట్ సింహాచలంకి అయితే రండి. సింహాచలం నుంచి టెంపుల్ కి అయితే ఒక 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. సింహాచలం రైల్వే స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆటో మాట్లాడుకోండి. ఎందుకంటే రైల్వే స్టేషన్ లో కూడా ఆటోస్ ఉంటాయి, కానీ అక్కడ ఎక్కువ తీసుకుంటారు. సో బయటకు వచ్చిన తర్వాత ఆటోలో అయితే మనకి 30 రూపీస్ తీసుకుంటారు పర్ పర్సన్ కి అయితే. సో ఇదే సింహాచలం. ఇక్కడ వరకు ఆటోలు వస్తాయి. ఇక్కడ నుంచి మనం బస్సులో వెళ్ళొచ్చు, లేదంటే మన ఓన్ వెహికల్స్ మీద వెళ్ళొచ్చు. అలాగే ప్రైవేట్ వెహికల్స్ కూడా ఉంటాయి, వాటి మీద కూడా వెళ్ళొచ్చు. ఈ కొండ ఎక్కే ముందు టోల్ గేట్ ఉంటుంది. కార్ కి అయితే 30 రూపీస్ తీసుకుంటారు. అలాగే బండికి అయితే 20 రూపీస్ తీసుకుంటారు. బస్సులో అయితే టికెట్ 18 రూపాయలు తీసుకుంటాడు పర్ పర్సన్ కి అయితే. ఈ కొండ ఎక్కడానికి మనకి రెండో మార్గం కూడా ఉంది. అదేంటో తెలుసా? మెట్లు గుండా కూడా రావచ్చు. ఈ మెట్లు అయితే 1000 మెట్లు ఉంటాయి. మెట్లు గుండా రావాలి అంటే టైం అయితే గంటన్నర టైం పడుతుంది. చాయిస్ అయితే మీదే. పైకి అయితే వచ్చేసాం. పార్కింగ్ ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉంది. వెహికల్స్ ఇక్కడ పార్క్ చేసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇక్కడ సైడ్ లోని షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఉన్నాయి. టిఫిన్ సెంటర్ కూడా ఉంది. పక్కనే చిన్న మెస్ కూడా ఉంటది. ఫుడ్ కూడా ఇక్కడ దొరుకుద్ది. ఇది కాక మనకి టెంపుల్ అయితే ప్రతిరోజు అన్నప్రసాదం జరుగుద్ది. మీకు కనిపిస్తుందా ఆ స్టెప్స్? ఇంకా ఇక్కడ నుంచి మన పైకి ఇంకా వెళ్ళాలి. చేతిలో లగేజ్ ఉంది. ఫస్ట్ అయితే లాకర్ రూమ్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆ తర్వాత దర్శనంకి వెళ్దాం. ఇవే లాకర్స్. బ్యాగ్స్ కానీ అలాగే మొబైల్స్ కానీ ఇక్కడే పెట్టి వెళ్ళాలి. బ్యాగ్స్ అయితే 20 రూపీస్ తీసుకుంటారు. మొబైల్ అయితే 10 రూపాయలు తీసుకుంటారు. అలాగే ఈ పక్కన పూజ కావాల్సిన సామాన్లు గాని, పువ్వులు గాని ఇక్కడే దొరుకుతాయి. సోమవారిని దర్శించుకోవడానికి మనకి ఇక్కడ 3 లైన్లు అయితే ఉన్నాయి. ఫ్రీ దర్శనం ఉంది, 50 రూపాయల టికెట్ ఉంది, 100 రూపాయల టికెట్ ఉంది, 200 రూపాయల టికెట్ కూడా ఉంది. ప్రజెంట్ ఖాళీగా ఉంది కాబట్టి మనం ఫ్రీ దర్శనంకి అయితే వెళ్ళిపోదాం. టెంపుల్ లోపలికి మొబైల్స్ ఎలా చేయరు కాబట్టి ఇక్కడతో వీడియో ఎండ్ చేసి దర్శనం అయిన తర్వాత మిగతా విషయం మాట్లాడుకుందాం. ఇప్పుడే మాకు దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయితే ఎప్పుడు పక్క గంటలకి వెళ్తే బయటకు వచ్చేటప్పటికి 1:30 అయింది. ఈ లోపల భోజనం క్లోజ్ చేసి ఇది స్టార్టింగ్ రాజగోపురం. సోమవారి దర్శనానికి వెళ్ళినప్పుడు మనకి ఈ రాజగోపురం కనిపిస్తుంది. సింహాచలం అనగానే 108 వైష్ణవ క్షేత్రాల్లో ఇది ప్రత్యేకమైన క్షేత్రం. ఇక్కడ సాక్షాత్తు వరహా లక్ష్మీ నరసింహస్వామిగా కొలువై భక్తులకు దర్శనమిస్తాడు. సోమవారి దర్శనానికి మామూలు రోజులో అయితే గంటన్నర అయిపోతుంది. సీజన్ లో అయితే 3 hours పైన అవుతుంది. ఇప్పుడే దర్శనం అయింది. దర్శనం అయితే మాకు 2.5 3 hours అయితే పట్టింది. మేము ఇక్కడికి 11 o'clock అయితే వచ్చాం. 11:30 కల్లా క్లోజ్ చేశారు. అంటే దేవుడికి నైవేద్యం పెడతారంట. పెట్టిన తర్వాత అదొక 1 hour, అంటే 12:30కి పంపించారు. మేము దర్శనం చేసుకుని వచ్చేటప్పటికి అన్నప్రసాదం క్లోజ్ అయిపోయింది. ఇలా వెళ్ళిపోతే అన్నదానం కేంద్రం వస్తుంది. మేము ఇక్కడికి వచ్చినప్పటికి 2:45 అయిపోయింది. సో అప్పటికే ఈ అన్నదానం కేంద్రం క్లోజ్ చేశారు. ఇక్కడ టైమింగ్స్ ఉంటే టైం ప్రకారంగా రావాలి. 2:30కి అయితే క్లోజ్ అయిపోతుంది. ఏం చేయాలో మాకు అర్థం కాలేదు. ఎలాగైనా సరే స్వామివారి ప్రసాదం తినాలి అని తిరిగి మళ్ళా సెక్యూరిటీ గారిని అడిగాం. ఎలాగా ఏంటి అని చెప్పేసి అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 3:30 వరకు వెయిట్ చేయండి, ఎందుకంటే ఇంకా లైన్ ఇంకా పెద్దగా ఉంది కాబట్టి 3:30కి ఏదైనా ఉంటే ఓపెన్ చేస్తారు. సో మేమైతే 3:30 వరకు వెయిట్ చేసి ప్రసాదం స్వీకరించి మరి బయటకు వచ్చాం. హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం నరసింహస్వామి దర్శనం చేసుకోవాలని. ఉన్నటికి కలిగించాడు ఆ స్వామి. దర్శనం బాగా అయింది. లంచ్ కూడా లేట్ గా చేసిన లేటెస్ట్ గా అయ్యింది. బాగుంది. మార్నింగ్ నుంచి క్లైమేట్ ఇలాగే ఉంది. మొత్తం మబ్బు లైట్ గా వర్షం పడుతుంది. ఈ టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ 5 గంటలకు ఓపెన్ చేస్తారు, కానీ 6:30కి మాత్రమే భక్తులకి దర్శనాన్ని అలౌ చేస్తారు. తిరిగి 11:30కి అంటే 11:30కి క్లోజ్ చేస్తారు. తర్వాత 12:30కి ఓపెన్ చేసి 2:30కి క్లోజ్ చేస్తారు. ఇక సాయంత్రం అయితే 3:30కి ఓపెన్ చేస్తారు, 7:30కి క్లోజ్ చేస్తారు. ఇదేండి ఈ ఆలయం యొక్క టైమింగ్స్. దీన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకుని రండి. అలాగే ఇక్కడ రూమ్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఆఫ్లైన్ లోను అలాగే ఆన్లైన్ లో కూడా బుక్ చేసుకోవచ్చు. మీకు అనిపిస్తుందా ఇదంతా కూడా ఉచిత దర్శనం? అలాగే ఆ పక్కన 200 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. మొత్తం ఇటు నుంచి చుట్టూ తిరిగి వెళ్ళాలి టెంపుల్ అయితే. సంవత్సరానికి ఒక్కసారి ఆషాఢ మాసంలో గిరి ప్రదక్షిణ ఉంటుంది. సుమారుగా 32 కిలోమీటర్లు ఈ టెంపుల్ చుట్టూ కూడా పాదయాత్ర చేయాలి. అన్నప్రసాదం కేంద్రం పక్కనే గోశాల ఉంటుంది, అది కూడా చూడండి. ఈ సింహాచలం టెంపుల్లో మహావిష్ణువు 2 అవతారాలు, ఒకటి వరహ అవతారం, ఇంకొకటి లక్ష్మీ నరసింహస్వామి అవతారం. ఈ 2 కలిపి ఒకే అవతారంగా శ్రీ వరహ లక్ష్మీ స్వామిగా మనకి దర్శనమిస్తాడు.
ఈ ఆలయంలో ఉన్న విగ్రహం సంవత్సరం పొడవునా చంద్రంతో కప్పిబడి ఉంటుంది. కేవలం ఒక రోజు మాత్రమే వైశాఖ శుద్ధ తవ్య ఆ రోజు మాత్రం పాత చంద్రాన్ని తీసేసి కొత్త చంద్రాన్ని పూస్తారు. ఆ టైంలో మనకి 12 గంటలు స్వామివారు నిజ స్వరూపాన్ని దర్శనమిస్తారు. ఈ ఆలయంలో చందన ఉత్సవాన్ని చాలా ఘనంగా చేస్తారు. సో ఆ రోజైతే భక్తులు కొన్ని లక్షల మంది వస్తారు. ఈ పక్కనే షాపింగ్ కాంప్లెక్స్ ఉందని చెప్పాను కదా, ఒకసారి లోపలికి వెళ్ళి ఏమన్నా చూద్దాం. మీకు ఎదురుగా ఆపోజిట్ కనిపిస్తుంది కదా, అక్కడ మీకు ఫుడ్ కూడా దొరుకుద్ది. అది ఒక చిన్న ప్రైవేట్ హోటల్ అన్నమాట. ఇక్కడ మీల్స్ కానీ టిఫిన్స్ కానీ దొరుకుతాయి. మొత్తానికి అయితే మళ్ళా తిరిగి కిందకి దిగిపోతున్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం కాళేశ్వరి వెళ్దాం. సో ఇక్కడ నుంచి కాళేశ్వరి అలాగే గ్లాస్ బ్రిడ్జ్, బీచెస్ అన్ని కూడా మేము కవర్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఆ వీడియోస్ అన్ని కూడా మన ఛానల్లో ఉన్నాయి, చూసేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. మరిన్ని వీడియోస్ కోసం మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం.